హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఓ మై గాడ్, ఇలా చెప్పి ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది కదా. సో చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ పెట్టి. నేనైతే ఎంత మిస్ అయ్యానో మిమ్మల్ని అందరినీ. అండ్ మీరు కూడా నన్ను అంతగా మిస్ అయినందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అసలు ఎంత నేను ఎలా ఫీల్ అవుతున్నానో చెప్పలేను మీ అందరికీ. మన ఛానల్ ఆగిపోయినప్పటి నుంచి కూడా ఎన్ని మెసేజెస్ వచ్చాయో అసలు అవన్నీ చదువుతుంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీ మెసేజెస్ అన్నీ చదువుతుంటే అసలు ఎంత మోటివేటింగ్గా, ఎంత హ్యాపీగా ఇంకా చాలా ఈ జన్మకి అనిపించింది. మీ లవ్ అండ్ కన్సర్న్ చూసిన తర్వాత ఇలాగే మీ సపోర్ట్ నాకు అందిస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అండ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. దీనికంటే ముందు ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి. అవి నేను దీని తర్వాత పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నా బర్త్డే December 5th. ఆల్మోస్ట్ బర్త్డే అయిపోయి కూడా 1 మంత్ అయిపోయింది. సో అందుకే ముందు ఈ వీడియో పెట్టేస్తున్నాను. నేను ఏం చూపిస్తున్నానంటే నెయిల్ పాలిష్ అనమాట. నెయిల్ పాలిష్ నేను అనుకున్నప్పుడల్లా పెట్టుకోను. నా అకేషన్స్ ఉంటాయి కదా, లైక్ బర్త్డే కానీ యానివర్సరీ కానీ, అలాంటి టైంలో అస్సలు పెట్టుకోను. బట్ ఈసారి పెట్టుకున్నాను అనే ఒక హ్యాపీనెస్ మీకు చూపిస్తున్నాను. ఏ వెంకీ జేజీ తెలుగులో రాసింది చూడు. వావ్, దండం పెట్టుకో. ఇంకా పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు. హాస్ని పాపకి ఎగ్జామ్ ఉంది మెయిన్గా, అందుకనే ఇంకా వాళ్ళతో లీవ్ పెట్టి ఇవ్వలేదు. సో ఇంకా నేను మా హస్బెండ్ రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చేసాము. ఇది ఏరోలిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మన తెలుగు వాళ్ళ టెంపుల్ ఇది. ఎంత బాగుండిందో గుడి అయితే, చాలా ప్రశాంతంగా, అసలు అందరూ తెలుగు మాట్లాడుతూ ఉంటే అదొక హ్యాపీనెస్ అనమాట. సో ఇంకా అక్కడ టెంకాయ తీసుకొని ఇక్కడ టెంకాయ కొట్టేసి లోపలికి తీసుకెళ్ళాలంట. సో ఇంకా నాకు అప్పుడే తెలిసింది, లైక్ మన ఛానల్ టెర్మినేట్ అవ్వబోతుంది అని చెప్పి నాకు ఆ ముందు రోజే మెసేజ్ వచ్చింది, మెయిల్ వచ్చింది. సో అది చూసిన తర్వాత ఎంత అప్సెట్ అయిపోయానో. ఇంకా మళ్ళీ ఏమనుకున్నానంటే నా బర్త్డే, సో బర్త్డే రోజు సాడ్గా ఉంటే మళ్ళీ 1 ఇయర్కి వస్తుంది బర్త్డే, ఎలాగో మన ఛానల్ వచ్చేస్తుంది అనే ఒక హోప్ అండ్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేనైతే. అది ఎక్కడికి పోదు, అంటే ఏదైనా మధ్యలో బ్లాక్ అయిందేమో, తర్వాత మళ్ళీ అన్బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ మన వీడియోస్ వచ్చేస్తాయి అనే నమ్మకంతో నేను మంచిగా దేవుడికి దండం పెట్టుకొని ఛానల్ రావాలి అని చెప్పి అనుకున్నాను, కోరుకున్నాను. బట్ టైం బ్యాడ్ అంతే. ఇంకా మన ఛానల్ అయితే రాలేదు, మీ అందరికీ తెలిసిందే కదా. సో అదే అనిపించింది నాకు, నా బర్త్డే రోజు ఈసారి ఒక ఊహించని పెద్ద గిఫ్ట్ ఇది అని అనుకున్నాను అనమాట. ఎంత బాధేసేసిందో అసలు చెప్పలేను. అది తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా బాధేస్తుంది. లైక్ అది జరిగి 2 months అవబోతుంది, అయినా కూడా నాకు అది తలుచుకుంటే ఒక రకమైన బాధ అనమాట. సో ఇంకెందుకులేండి, అది పక్కన పెట్టేద్దాము. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత నేను మా హస్బెండ్ లంచ్కి ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇది మాల్వాణి రెస్టారెంట్ అనుకుంటాను. అంతా ఇక్కడ థాలీస్ ఉంటాయన్నమాట. అంటే పాంఫ్రెట్ థాలీ కానీ, లేకపోతే చికెన్ థాలీ కానీ అలాంటివి ఉంటాయి. అండ్ ఇక్కడ ఆ రోజు ఇవి ఏమంటారు స్పెషల్ అంట, క్రాబ్ లాలీపాప్స్ అని చెప్పి. క్రాబ్ లోపల మీట్ అంతా ఉంటుంది కదా, అదంతా తీసేసి మంచిగా ఇలాగ లాలీపాప్స్ లాగా చేసి పెట్టారు. చాలా బాగుండింది అసలు, ఎంత యమ్మీగా ఉండిందో అదే అనుకుంటూ ఉన్నాను. పిల్లలు కూడా ఉండుంటే ఇష్టంగా తినుండే వాళ్ళేమో, అంటే వాళ్ళు క్రాబ్స్ తినరు, తినడం రాదు కదా. సో ఇలా చేసి పెడితే తింటారేమో అనిపించింది. చాలా బాగుండింది. దానికి ఒక 2-3 kinds ఆఫ్ డిప్స్ కూడా ఇచ్చారనమాట. ఇంకా అవి తిన్నాము. అండ్ తర్వాత ఒక థాలీ తీసుకున్నాము. అండ్ నా బర్త్డే రోజు నేను తిన్న రెసిపీస్ అన్నీ కూడా మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఇంకా ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ప్రస్తుతానికి ఇంకా నేను మా హస్బెండ్ అయితే హ్యాపీగా లంచ్ చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు, డైరెక్ట్గా 12:30-1 o'clockకి ఇలా లంచ్ చేసేసాము. పిల్లలు వచ్చే టైం కల్లా ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. అసలు ఎంత అలసటగా, ఎంత ఒక రకంగా వీక్గా ఉండింది నాకైతే. ఆ ముందు రోజు టెన్షన్ అనమాట, ఏమవుతుందా ఏమవుతుందా అని అదొక టెన్షన్. సరిగ్గా నిద్రపోలేదు. అండ్ దట్టు ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా పిల్లలు. ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచేసాను, ఎంత నిద్ర వస్తుండిందో. ఇంకా ఒకేసారి పిల్లలు వచ్చిన తర్వాత కాసేపు అలా పడుకుందాము అని చెప్పి జస్ట్ అలా వాలాలి అంతే బెడ్ పైన. నిద్ర వచ్చేస్తూ ఉంది. ఇంకా తర్వాత పిల్లలు వచ్చేసారు. ఇంకా తర్వాత ఈవినింగ్ డిన్నర్కి వెళ్తున్నాం. మార్నింగ్ ఫుల్ ట్రెడిషనల్, ఇప్పుడు వెస్టర్న్ మోడర్న్. హాయ్ గైస్, మళ్ళీ డొక్కకి నిన్న స్టార్ట్ చేయమన్నారు డొక్కని వెళ్ళడానికి. డొక్కని వెళ్ళిందంట, భయపడింది గైస్ నాకు. నీకు భయపడిందా?
అవి మళ్ళీ న్యూట్రల్ వేసి స్టార్ట్ చేసేసాను గైస్. నీకెవరు భయపడింది? కారు భయపడిందా? నాకు అయిపోయింది. నీకే భయపడిందా? ఓకే ఓకే. నాకు భయం వేసిందని నాకు భయపడింది. బిట్టు తెలుగు నా హిందీ లాగుంటుంది. నా డ్రెస్ బాగుందా గైస్? ఎలా ఉందో చెప్పండి. 10 out of 10. 10 out of 10. నాకు కూడా బిట్టు భలే నచ్చింది. ఢిల్లీలో ఇలాంటివి చాలా ఉంటాయి. ఐ విల్ షాప్ ఇన్ ఢిల్లీ. ఐ విల్ డూ మోర్ షాపింగ్. ట్రంక్ పైన ఒక ఖాళీ సూట్ కేసు తీసుకుపోతా పైకి, ఏమంటారు, క్యాబిన్ లగేజ్ లోకి. దాని నిండా షాపింగ్ చేసుకుంటా. నీకు కూడా మళ్ళీ నీకేం కావాలి? నేను ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు కుర్తా లేదా అసలు జీన్స్లు వేసుకొని చూడాలి. జీన్స్ హెవీగా ఉంటాయి. యాక్సెసరీస్ చెప్పు పాప, ఏదన్నా టాప్స్ తీసుకోండి. కమ్మలు, టాప్స్, మోడర్న్ టాప్, వెస్టర్న్ టాప్స్ అవి తీసుకుంటా. ఓకే, నువ్వు ఇలాంటి డ్రెస్సులు తెచ్చుకో, బాగుంటాయి. నేనా? సైజ్ చూసుకుని తెచ్చుకోవాలి. బాగుంది ఇలాంటి జీన్స్ స్టేక్స్ ఇంకా డిజైన్లు ఉంటాయి. ఈ దగ్గేంద్ర నాయన, నా బర్త్డే రోజే రావాలా? పొద్దున్న నుంచి నిద్రపోతానే ఉన్నాను గైస్. అసలు ఫుల్గా అది మత్తుగా ఉండింది. లైట్ ఆఫ్. లైట్ ఆఫ్. ఓకే డన్, బాయ్. మేము ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాం, మెయిన్ ల్యాండ్ చైనా. ఎప్పుడు పోలా, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సూప్ డంప్లింగ్స్ కోసం చాలా వెతికాము మా చుట్టుపక్కలంతా, ఎక్కడ దొరకలేదు. గైస్ వీడియోస్ లో అట్లా నార్మల్ గా తినేస్తే అప్పుడు వెళ్తుంది. నిజంగానే ఎట్లా తినాలంటే ఒక చిన్నగా ఒక బైట్ చేయాలి, దాంట్లో నుంచి సూప్ అంతా తీసేయాలి, అయితే తాగేయచ్చు. అప్పుడు సూప్ డంప్లింగ్ తినేయాలి. అలా తినాలి, లేకపోతే పైన స్పిల్ అవుతుంది కదా. సో సూప్ డంప్లింగ్స్ అయితే మాకు ఎక్కడ దొరకలేదు. ఏదో కొన్ని ఉన్నాయి, డంప్లింగ్స్ అయితే ఉన్నాయి, సూప్ డంప్లింగ్స్ అయితే లేవు. సో చూద్దామని ఇంకా వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు వెళ్ళే అబ్సల్యూట్ బార్బిక్యూ, ఇంకా ఏమంటారు, కొన్ని రెస్టారెంట్స్ ఎప్పుడు రొటీన్, అందుకని ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని వెళ్తున్నాం. ఐఐటిలో ఉండే రెస్టారెంట్. అవునా? చాక్లెట్ మిల్క్ షేక్ ఎక్కడైనా ఉంటది బిట్టు, అక్కడే కాదు. You can get anywhere. But that's the best. Okay then. But let's see. Dinchas ice cream, right? But let's see if these people have. These people doesn't have those things. We can get somewhere else, okay? ఎప్పుడు అబ్సల్యూట్ బార్బిక్యూకే వెళ్తూ ఉంటాం కదా. మీరు మన వ్లాగ్స్లో గుర్తున్నట్లయితే ఏదైనా లైక్ యానివర్సరీ అయినా, నా బర్త్డే అయినా, పిల్లల బర్త్డే అయినా కూడా మోస్ట్లీ మేము అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్తాం. ఎందుకంటే అక్కడ బుఫే ఉంటుంది, హ్యాపీగా మనకు కావాల్సింది తీసుకొని తినొచ్చు. మామూలు రెస్టారెంట్లో అలా కాటే తీసుకున్నా కూడా మనకి అదే బిల్ అవుతుంది. ఇంకా అలాంటప్పుడు కొంచెం ఇష్టంగా ఉన్నవన్నీ తినొచ్చు కదా అని చెప్పి మేము అలాగే వెళ్ళే వాళ్ళమి. ఇంకా మేము నార్మల్ టైమ్స్లో రెస్టారెంట్స్కి బయటికి వెళ్ళడం చాలా తక్కువ, బయట ఫుడ్ తినడము. బట్ బర్త్డేస్ అండ్ యానివర్సరీ అప్పుడు మాత్రం ఖచ్చితంగా బయటకు వెళ్ళే తింటాము. ఎందుకో తెలియదు, అలా అలవాటు అయిపోయింది. అంటే అది ఒక స్పెషల్ డే లాగా అనిపిస్తుంది బయటకు వెళ్ళి అలా లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తే. ఆఫ్టర్నూన్ పిల్లలు లేరు కాబట్టి ఇంకా నైట్ డిన్నర్కి ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. చాలా సింపుల్గా ఉండాలి అనుకొని ఇక్కడికి వచ్చాము. ఇది మెయిన్ ల్యాండ్ చైనా అని చెప్పి చైనీస్ రెస్టారెంట్. చాలా బాగుండింది, నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే బాగా నచ్చింది అనమాట. చాలా సింపుల్ అండ్ లైట్గా తిన్నాము. మీ లోపలికి వెళ్ళిందో చెప్తాను మీకు ఏమేమి తిన్నాము అనేది. నా డ్రెస్ చూపిస్తున్నాను. చాలామంది ఈ డ్రెస్ గురించి అడిగారు, డెనిమ్ డ్రెస్ లింక్ పెట్టండి అని చెప్పి. ఇది ఆన్లైన్లో కాదు, నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. మీకు నచ్చితే కనుక అక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేసుకుంటే చాలా స్టైలిష్గా అనిపించింది. డ్రైవర్ వాంటెడ్ అమ్మ జూమ్ చేసి తీసే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకరా, వ్లాగ్లో దాన్ని జూమ్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేయి. మామూలుగా కార్ పైన వాళ్ళకి డ్రైవర్ కావాలి అని చెప్పి రాసుంటారు కదా, డ్రైవర్ వాంటెడ్ అని చెప్పి. బిట్టు ఒకసారి దాన్ని చదివి షాక్ అయిపోయాడు అనమాట. అంటే వాంటెడ్ లిస్ట్ ఉంటుంది కదా క్రిమినల్స్కి, సో అలా అనుకున్నాడు. అంటే ఈ కార్ డ్రైవర్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు మమ్మీ అని చెప్పి ఒకసారి చెప్పాడనమాట. ఇంకా హాస్ని అదే చెప్తుంది, మమ్మీ అప్పుడు బిట్టు చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేయి వ్లాగ్లో అని నాకు చెప్తుంది అనమాట. సో ఆ డ్రైవర్ వాంటెడ్ వెనకాల అది రీజన్. సో ఇంకా ఫైనల్గా మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. కొంచెం వెయిటింగ్ ఉండింది, అంటే ఎక్కువ చైనీస్ ఇష్టపడే
ఇష్టపడే వాళ్ళు ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. నాకు తెలిసి అన్ని దగ్గరలో ఉంటుందేమో, నాట్ ఓన్లీ ఇన్ ముంబై, మెయిన్‌ల్యాండ్ చైనా అనేది అన్ని దగ్గరలో ఉండొచ్చు. సో ట్రై చేయండి, చాలా నచ్చింది నాకైతే. లోపల నూడిల్స్ కానీ ఇంకా డెజర్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. బట్ వెయిటింగ్ ఉండింది, ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ మేము థాలీ తీసుకున్నాం అనమాట. సో అదే కొంచెం ఫుల్గా అనిపించింది. ఇంకా పిల్లల కోసం బయటకు వచ్చాము. చాలా రోజుల నుంచి నేను హాసిని పాప సూప్ డంప్లింగ్స్ ట్రై చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. బట్ మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో ఎక్కడ అంత మంచిగా దొరకలేదు. అండ్ తట్టు అవి ఉన్నట్టు కూడా ఏ మెనూలో లేదనమాట. సో ఫైనల్గా దీంట్లో చూసి డంప్లింగ్స్ ఉన్నాయి. సూప్ డంప్లింగ్స్ అయితే కాదు, నార్మల్ డంప్లింగ్స్ ఉన్నాయి. సో అవి ఆర్డర్ చేసుకుందాము అని చెప్పి ఒక ప్లేట్ డంప్లింగ్స్ ఆర్డర్ చేసాము. మా హస్బెండ్కి ఏమంటే అసలు ఆకలి లేదు, నాకేం వద్దు అని చెప్పారు. ఇంకా అందుకే చాలా లైట్గా తీసుకుందాము అని చెప్పి జస్ట్ సూప్ తీసుకున్నాము, 1/2 సూప్ అండ్ నూడిల్స్ ఒకటి చెప్పుకొని ఇంకా నలుగురం తిన్నామన్నమాట. అండ్ చెప్పాను కదా, ఆ డంప్లింగ్స్ ఒకటి తీసుకున్నాము, అది 4 పీసెస్ ఏమో వచ్చాయి. ఆ డంప్లింగ్స్ మాత్రం నిజంగా అసలు ట్రై చేయకండి. మేబీ ఇక్కడ అలా ఉందో లేకపోతే బయట కూడా అలాగే ఉంటుందేమో నేను చెప్పలేను. నాకైతే అస్సలు నచ్చలేదు. చాలా స్టిక్కీగా, అసలు ఉడకకుండా పిండిగా అలా అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక 4 డంప్లింగ్స్ ఏమో ఇచ్చారు ఒక ప్లేట్కి. 500 రూపీస్ తీసుకున్నారండి. నిజంగా ఆ 500 రూపాయలు నోట్ తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేసినట్టు అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదే డంప్లింగ్ అంటే. అస్సలు నచ్చలేదు నాకైతే. అండ్ ఇంకా దీనికి కొన్ని సాసెస్ లాగా ఇచ్చారు అండ్ కిమ్చి కూడా ఇచ్చారు. చిల్లీ సాస్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చారు. అవన్నీ బాగున్నాయి. చిల్లీ ఆయిల్ అంటాం చూడండి, చిల్లీ గార్లిక్ ఆయిల్ లాగా వస్తుంది. సో అవన్నీ బాగున్నాయి. బట్ ఆ డంప్లింగ్స్ మాత్రం అస్సలు నచ్చలేదు నాకు ఒకటి నచ్చలేదేమో అని చెప్పి నేను ఫస్ట్ తినగానే కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఏం చేంజ్ చేయకుండా తిన్నాను. బట్ తర్వాత అర్థమైంది, హాసిని పాపకి నచ్చలేదు, ఇంకా మా హస్బెండ్కి కూడా నచ్చలేదు. బిట్టుకు ఒకటి వేసాను, అది కూడా తినలేదు. జస్ట్ అలా ట్రై చేశాడు. ఫస్ట్ వాడికి అర్థం కాలేదు ఆ టేస్ట్ ఎలా ఉందా అని చెప్పి. ఆ తర్వాత ఇంకా అసలు నచ్చలేదంట. ఇంకా అందుకని అది ఇంకా హాసినికి ఇచ్చేసాడు. సో ఇంక ఈ ఒక్క డంప్లింగ్ నేను మా హస్బెండ్ హాఫ్ చేసుకొని తిన్నామన్నమాట. అంత కాస్ట్లీది అంత టేస్ట్ లేకపోతే, అస్సలు బాగాలేకపోతే అదొక బాధగా ఉంటుంది కదా. నాకైతే అదే ఫీలింగ్ అనమాట. ఎందుకు ఆర్డర్ చేసామా అన్న ఫీలింగ్ వచ్చింది. సూపు ఇంకా నూడిల్స్ అద్దిరిపోయింది అసలు. ఇంత యమ్మీగా, ఇంత వేడిగా నేనైతే సూప్ కానీ నూడిల్స్ కానీ ఎక్కడా తినలేదు. అంత బాగుండింది. మెయిన్గా చైనీస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ చాలా బాగుంటాయి, చాలా ఫేమస్. అలాంటివి కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ తప్పకుండా ట్రై చేయొచ్చు. ముంబైలో ఉండేవాళ్ళు లేకపోతే పవాయిలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఈ రెస్టారెంట్ అయితే ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it. Hello. వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బా, నైస్ కావాలా ఫ్రైడ్ రైస్? ఏం వద్దు నాయన, నువ్వు ఆపు స్వామి. నాకు ఒక డెజర్ట్ కావాలంతే. నాకు చాప్ స్టిక్స్, ఐ విల్ ట్రై. ఇంచేయాలా? ఎలా కనబడుతున్నాయి, కనబడుతున్నాయి. ఇలాగా క్రాస్ అవ్వకూడదు అవి. టింగ్ టింగ్ ఇలా ఇలా అనాలి. ఇలాగా మమ్మీ, ఎస్, వెరీ గుడ్. అంతే, పర్ఫెక్ట్. వైబ్ కావాలా చాప్ స్టిక్స్ సూపర్. మమ్మీకి వచ్చేస్తుంది. మమ్మీని అడుగు. రేపు పక్క దగ్గర క్లాసెస్.
రేపు అక్కడే దగ్గరికి క్లాస్ తీసుకో. బాగుందా? నాకు వచ్చి నూడిల్స్ ఇటీ. చూడండి నేను ఒక హ్యాక్ చేసా. వైపు ఇట్లా చూసుకున్నా అప్పుడు ఈజీగా ఏమైనా తీసుకుని తినేది. ఇదేందా ఇది నేను చూడలే. అండ్ ఇంకా డెజర్ట్‌కి చాలామంది ఇది ఆర్డర్ చేసుకుంటున్నారు. చాక్లెట్ డోమ్ అంట దీని పేరు. సో ట్రై చేద్దాము. నేను ఎప్పుడు కూడా రెస్టారెంట్స్‌లో డెజర్ట్స్ కానీ, స్వీట్స్ కానీ తినను. అంటే నార్మల్ మనం మెయిన్ కోర్స్ ఇంకా స్టార్టర్స్ అవి తినేసి వదిలేస్తామన్నమాట. బట్ ఫస్ట్ టైం ఇలా ఒక డెజర్ట్ తీసుకున్నామన్నమాట. అంటే అథెంటిక్ ప్రాపర్ డెజర్ట్ తీసుకున్నాము. చాలా బాగుండింది అసలు. ఎలా చేశారో తెలియదు కానీ అసలు ఎంత యమ్మీగా ఆ కాంబినేషన్ కానీ అందులో ఉన్న స్వీట్ హనీ చిప్స్ ఇంకా చాక్లెట్ డోము దానిపైన హాట్ చాక్లెట్ వేశారు. అసలు సూపర్గా ఉండింది. అండ్ ఐస్ క్రీమ్ ఉండింది అండ్ కొన్ని వేఫర్స్ ఉన్నాయి. అసలు వాట్ నాట్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా చాలా యమ్మీగా ఉండింది. పర్ఫెక్ట్ డెజర్ట్ అనిపించింది నాకైతే. బట్ కాస్ట్ మాత్రం అన్నీ కొంచెం ఎక్కువైనా చెప్పుకోవాలి. ఇంకా కొంచెం రెస్టారెంట్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉండింది. సో అలాంటప్పుడు కొంచెం ప్రైస్ ఉన్నా కూడా పర్లేదు, వర్త్ అనిపించింది. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాను. ఇంక వీళ్ళైతే వినలేదు. కేక్ తీసుకోవాల్సిందే, కేక్ కట్ చేయాల్సిందే అన్నారు. మామూలుగా అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళే అక్కడ కేక్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో అక్కడ కట్ చేసేసేవాళ్ళమి. అలా అలవాటు అయిపోయిందనమాట. లేకపోతే కేక్ తెచ్చుకొని ఇంట్లో కట్ చేసేవాళ్ళమి. సో అలాగా. బట్ ఈసారి కేక్ కట్ చేయలేదు. చెప్పాం కదా నాకు మూడైతే అస్సలు బాగాలేదు. ఇంకా వాళ్ళు కొంచెం నన్ను చీరప్ చేయాలి అని చెప్పి థియో బ్రహ్మలో నా ఫేవరెట్ కేక్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా అదే కేక్ తీసుకున్నాము. ఇంకా అక్కడే కేక్ కటింగ్ కూడా చేసేసాను. ఇది యాక్చువల్గా ఎందుకో తెలియదు స్లో మోషన్లో రికార్డ్ అయింది. ఇంక నేను దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి ఇంక ఇలా పెట్టాను, కొంచెం నార్మల్గా కనిపిస్తుంది. అందుకనే వెనకాల వాయిస్ అంతా ఏం లేదనమాట, మ్యూట్ అయిపోయింది. సో ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్లీజ్ ఇట్ మీన్స్ అ లాట్ అండ్ లాట్ టు మీ. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన కొత్త ఛానల్ లింక్ షేర్ చేయండి. అండ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. నాకు చాలా హెల్ప్ అవుతుంది. కొన్ని రోజులు మాత్రం ఇలా చేయండి ప్లీజ్. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.